హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో కాశీలో ఇది మా డే 7 అనమాట. అండ్ ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. వెరీ రీసెంట్ టైంలో నేను కాశీ వెళ్ళాను. సో అక్కడ ఉన్న ప్రతి దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. టైం వచ్చేసరికి 3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు అందరూ లేచి రెడీ అయ్యి వారాహి అమ్మవారిని చూడటానికి వెళ్తున్నాము. సో మనకి ఈ టెంపుల్ అయితే 9:30 వరకు ఓపెన్ ఉంటుందండి. 6 నుంచి 9:30 వరకు అంటున్నారు. మరి మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళి రావచ్చు కదా అంటే కాదండి, అక్కడ వారాహి అమ్మవారి దగ్గర చాలా క్యూ ఉంటుంది అనమాట. అండ్ అందరూ కూడా కొంతమంది అయితే నైట్ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అమ్మ దర్శనం అంత స్పెషల్ అనమాట. ఇన్ కేస్ 9కి అలా క్లోజ్ చేసేస్తే మళ్ళీ తర్వాత రోజే ఓపెన్ చేస్తారు. కాశీకి వారాహి అమ్మవారు గ్రామ దేవత లాగా అనమాట. సో మనకి అమ్మవారు నైట్ అంతా కూడా మొత్తం కాశీ అంతా కూడా దుష్ట శక్తులు ఇవన్నీ రాకుండా కాపలా కాస్తారు. పగలంతా కూడా విశ్రాంతి తీసుకుంటారనమాట. ఈ మార్నింగ్ మనకి 6 or 7 మధ్యలో ఉంటుందండి. 7 నుంచి 9:30 వరకు అయితే కంపల్సరీ దర్శనం ఇస్తారు. అండ్ మనకి దర్శనం కూడా డైరెక్ట్గా అమ్మవారిని మనం విడిగా ఏ అమ్మవారినన్నా చూస్తే మొత్తం మనకు రూపం అంతా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వారాహి అమ్మవారికి అలా చూపించారనమాట. ఎందుకంటే ఈ వారాహి అమ్మవారి రూపం ఎలా ఉంటుందంటే కొంచెం ఉగ్ర రూపంగా ఉంటారనమాట. అందుకని ఈ వారాహి అమ్మవారిని పైకప్పు నుంచి మనం ఒక 2 భాగాలుగా చూపిస్తారనమాట. ఒక పార్ట్లో ఏమో ఫేస్ కనిపిస్తుంది, ఇంకొక దాంట్లో మనకి కాళ్ళు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పూజారులు కూడా మార్నింగే వచ్చేసరికి అమ్మవారికి అలంకరణ అంతా చేసేసుకొని 9 తర్వాత గుడి తలుపులు అనేవి క్లోజ్ చేసేస్తారనమాట. ఇంకా పూజారులు కూడా పొద్దున కానీ సాయంత్రం కానీ వెళ్ళరనమాట. మళ్ళీ తర్వాత రోజు పొద్దునే వాళ్ళు కూడా తెల్లవారుజామున అమ్మ దర్శనానికి మనకన్నా ముందు వెళ్ళి అలంకరణ చేస్తారు. సో మనకు కూడా దర్శనము 7 నుంచి 9:30 వరకే ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వెళ్ళిన ఓపెన్ ఉంటుందని అనుకుంటారు, కానీ ఈ టైమింగ్స్లో మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత మేము నదీ స్నానానికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మాకు అఘోరాలు అయితే కనిపించారు. ఇంకా వాళ్ళ దగ్గర దర్శనం తీసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట. వాళ్ళకి మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఒక్కటి తీసుకొని రావాలన్నా కానీ వచ్చేయచ్చు అనమాట. అండ్ వాళ్ళకి బాడీ మీద కానీ అందం మీద కానీ దేహం మీద కానీ దేని మీద వాళ్ళకి అంత వ్యామోహం ఉండదు అనమాట. అందుకే వాళ్ళు ఏం ధరించడానికి ఇష్టపడరు. మేమందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఆ తర్వాత కాశీలో అందరికీ ఇష్టమైన పార్ట్ ఒకటి ఆ శివుడు అయితే, దాని తర్వాత సాయంత్రం ఈ గంగా నదిలో ఇచ్చే గంగా హారతి అండి. ఎంత హాయిగా కనులకి అసలు నేత్రానందంలాగా ఎంత బాగుంటుందో. మీరు కనుక డెఫినెట్గా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన హారతి గంగా హారతి. డెఫినెట్గా మిస్ చేయకుండా వెళ్ళండి. అండ్ చాలామంది అనుకునేది ఏంటంటే మనకి హారతికి టికెట్స్ ఉంటాయా, లేదు బోట్లో చూస్తే ఎంత పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. సో మనకి హారతికి అయితే ఎలాంటి టికెట్స్ ఉండవండి. మనం ముందు వెళ్తే ముందు అక్కడ చైర్స్ వేసి ఉంటాయి. 3-4 నుంచి అక్కడ కూర్చొని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు అక్కడే కూర్చొని చూడొచ్చు దగ్గర నుంచి. లేదని అనుకుంటే బోట్స్లో కూడా చూడొచ్చు. ఒక 100 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తారు. నన్ను అడిగితే అక్కడ కూర్చొని చూసే కన్నా మనకి బోట్స్లోంచి చూస్తేనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా మీరు ఫస్ట్ వెళ్ళాలి దేనికైనా సరే, లేదు లేట్గా వెళ్ళినా సరే బోట్స్లోంచి అన్నా మనకు కొంచెం దూరంగా చూసినట్టు ఉండిద్ది అనమాట. ఒకరోజు కాకపోతే మీరు ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు దగ్గర నుంచి చూడటానికి అయితే ప్రయత్నించండి. అండ్ కాశీలో మనకి మెయిన్గా చాలా ఘాట్స్ ఉంటాయి అన్నమాట. బట్ మనకి హారతి ఇచ్చే ఘాట్ మాత్రం దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది అనమాట. అక్కడైతే మనకి హారతి ఇస్తారు. అండ్ మనకి హారతి ఇచ్చే టైంలో అక్కడ 7 పూజారులు అయితే ఉంటారు. వాళ్ళు హారతి నుంచి మొత్తం అంతా కూడా 7 సేమ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వాళ్ళు ఒక దిక్కు కాదండి, మనకున్న 4 దిక్కులు కూడా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అన్ని దిక్కులు కూడా వాళ్ళు మనకి చూపిస్తూ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes వరకు మనకి ఈ హారతి అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ముందు కూర్చున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే, వాళ్ళు హారతి ఇచ్చేటప్పుడు కర్పూర హారతి ఇచ్చేటప్పుడు అందులో కర్పూరం వేయచ్చు అనమాట. అండ్ అక్కడ ప్రతి ఒక్క అర్చకుల దగ్గర ఏంటంటే గంట అనేది ఉంటుంది, మీకు అక్కడ కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఆ తాడు కూడా ఈ ముందు కూర్చున్న వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఒత్తులు ఏమన్నా ఉన్నా కూడా ఆ హారతికి వాళ్ళు అందివ్వచ్చు అనమాట. సో వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ముందే అక్కడ హారతిలో వేసి వాళ్ళు ఆ గంగా హారతి అనేది ఇస్తారు. అండ్ అదే టైంలో మనకి కింద గంగా నదిలో కూడా చాలామంది
దీపం వెలిగిస్తూ ఉంటారనమాట. గంగా తల్లికి హారతి ఇచ్చే టైంలో ఇక్కడ వీళ్ళు మనం స్వయంగా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అండ్ ఈ హారతికి మాత్రం అసలు అదొక మంచి వైబ్ వస్తుందండి డెఫినెట్గా మీరు. సో ఎవరైనా మిస్ అయినా కానీ డెఫినెట్గా మీరు నెక్స్ట్ టైం చూడటానికైతే ట్రై చేయండి. ఈ వీడియోకి సంబంధించి అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కామెంట్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, వీడియో రిలేటెడ్ ఏమైనా సరే. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.